అందరికీ నమస్తే అండి. ఒక నిన్న ఉదయం నుంచి లేదా మొన్న సాయంత్రం నుంచి అనుకుంటా ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఈ ఈ ఇమేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ 2024 యాజ్ పర్ ద కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ ద వైఎస్ఆర్ Congress party seems to be leading in the state by huge margin. The YSR Congress party is expected to win over 124 seats with vote share of 51% అని ఎన్డీఏ అలయన్స్కి 51 సీట్లే వస్తాయి అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే దీన్ని బేస్ చేసుకొని ఈటీవీ ఆంధ్రప్రదేశ్లోను, ఏబిఎన్లోను, సాక్షిలోను రకరకాల వార్తలు వచ్చాయని అక్కడ కూడా బాగా వైరల్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ చాలా తెలివైన రాష్ట్రం అని నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పా. మన దగ్గర చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు అని. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తెలివితేటలకు పదును పెడతారు అంతే. తెలివితేటలకు పదును పెట్టి రకరకాల ఫేక్ డాక్యుమెంట్స్, రకరకాల ఫేక్ సర్వేలు ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఐబీ ఎప్పుడూ కూడా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పుడూ కూడా పొలిటికల్ సర్వేలు చేయరు. రాజకీయంగా ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇంపాసిబుల్. ఐబీ వాళ్ళ పని అది కాదు. ఐబీ వాళ్ళు ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే, అక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. పొలిటికల్గా అక్కడ పొలిటికల్గా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది, అంటే నియోజకవర్గాల వారీగా కాదు, పర్టికులర్గా ఇదిగో ఈ పార్టీ లేదా ఆ నియోజకవర్గంలో అతని పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా కాన్ఫిడెన్షియల్గా ఇంటర్నల్గా మాత్రమే వాళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఒక రిపోర్ట్ ఇస్తారు. అది కూడా అక్కడ శాంతి భద్రతలకు, రాజకీయాలకు సంబంధం ఉన్న ఇష్యూస్ను మాత్రమే ఎక్కువగా డీల్ చేస్తారు తప్ప రాజకీయంగా లేదో నేషనల్ మీడియా లాగానో, లేదంటే సాక్షి మీడియా లాగానో, లేదంటే ఏబిఎన్ వాళ్ళలాగానో జనం దగ్గరికి వెళ్ళి జనం పల్స్ తీసుకొని, లేదంటే నాయకుల దగ్గరికి వెళ్ళో, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళో మాట్లాడి సర్వే చేసేంత సీన్ ఉండదు. ఐబీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ప్రతి జిల్లాకు ఒక టీం ఉంటుంది. వాళ్ళు కేవలం ఆ జిల్లా స్థాయిలో ఉన్న ఎస్పీలను, కలెక్టర్లను, జిల్లా స్థాయి అధికారులను కలిసి కొంతమంది నాయకులతో మాట్లాడి ఒక ఒపీనియన్ ఒకటి రూపొందించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు. కేవలం వీళ్ళు ఎలక్షన్ టైంలో సర్వేలు చేసేదైతే కాదు. పర్టికులర్గా ఇది ఫేక్. మీ అందరికీ గుర్తుండే ఉంటే గతంలో కూడా వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎలక్షన్స్ 2021లో తమిళనాడులోను అలాగే పశ్చిమ బెంగాల్లోను ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ ఐబీ పేరుతో రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ అది నిజమవ్వచ్చు, అబద్ధమవ్వచ్చు. నేను ఆ సర్వే అంటే వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఫేక్ అని చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ మేబీ వైసీపీ గెలిస్తే గెలవచ్చు కాక తర్వాత విషయం. కానీ మీరు ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ చెక్ ద క్లెయిమ్ దట్ ద వైరల్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్ సర్వేస్ డన్ బై ఇంటెలిజెన్స్ బ్యూరో ఈజ్ ఫాల్స్. ద ఇంటెలిజెన్స్ బ్యూరో డస్ నాట్ కండక్ట్ సచ్ సర్వేస్ ఆర్ పబ్లిష్ దెమ్. ఇట్ డీల్స్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్ ఇష్యూస్. IB is an internal intelligence agency of India which is used to gather intelligence from within India and also execute counter-intelligence and counter-terrorism tasks. The IB comprises employees from law enforcement agencies such as the Indian Police Service or Indian Revenue Services and the military. ఇదిగో ఐబీ పాత్ర ఏమిటి, ఐబీ రాజకీయాల్లో ప్రమేయం ఉందా, ఐబీ రాజకీయ సర్వేలు చేస్తుందా అనేది, అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ విధులు ఏమిటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఇది? ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట రిపోర్ట్లు తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తే అప్పుడు ఐబీ కౌంటర్ ఇచ్చింది. అలాగే తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా ఫేక్ అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఇది కూడా ఫేక్ డాక్యుమెంటే. ఈ డాక్యుమెంట్ ఫేక్. వాళ్ళు సర్వేలు చేయరు, ఓట్లు అంచనా వేయరు, సీట్లు అంచనా వేయరు. ఇదేమీ కూడా ఐబీకి సంబంధం లేదు. కాకపోతే దాని పేరిట ఎవరో రకరకాల డాక్యుమెంట్స్ సృష్టించి జనంలోకి వదులుతారనమాట. సో దానివలన ఒక రాజకీయంగా ఇదిగో నిన్నటి నుంచి కూడా ఎవరి ఫోన్లో చూసినా ఇదే, ఎవరి దగ్గర చూసినా ఇదే చర్చ.
ఇదిగో వైసీపీ గెలిచేస్తుందంట. సో నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కేవలం మీ కామన్ సెన్స్ని మాత్రమే మీరు నమ్మండి. మీకున్న అంచనా, మీకు నిజంగా వైసీపీ గెలుస్తుంది అనుకుంటే ఎస్ గెలిచినట్టే, మీరు ఆలోచించండి. అంతే తప్ప ఎవడో ఏదో డాక్యుమెంట్ ఇచ్చాడనో, ఎవడో ఏదో సర్వే చేశాడనో, ఏదో వచ్చిందనో దాన్ని నమ్మొద్దు. ఈ టైంలో ఫేక్ డాక్యుమెంట్లు, పెయిడ్ సర్వేలు బోల్డ్ వస్తాయి. మీ మైండ్ని కకావికలం చేసేసి మీ ఆలోచనల్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని పట్టించుకోవద్దు, నమ్మొద్దు. థ్యాంక్ యూ.